So, ఇప్పుడేం చూపిస్తున్నారు? Dabakaya prawns deep fry. దబకాయ ప్రాన్స్ డీప్ ఫ్రై. Yeah. చాలా అసలు ఫ్లేవర్లే కిరాకున్నాయి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఒకసారి? Fresh prawns, corn flour, marinated with special Dabakaya marination. This is all-purpose powder, oil, salt. ప్రాసెస్ చూద్దామా? Process. యా. సో ముందుగా Prawns వేసుకోండి. ఓకే. 200 grams. Egg ని బీట్ చేసి. ఓకే, ఎగ్ని బీట్ చేసుకొని ఒక ఫుల్ ఎగ్. Full egg. ఓకే. మామూలుగా ఎగ్ అంటే వైట్ వాడతాం, ఎగ్ వైటే వాడతాం కదా? మేము అది మా కాన్సెప్ట్లో ఇది ఫుల్ ఎగ్ వాడతాం. ఓకే, ఫుల్ ఎగ్ వాడతారు. ఓకే. ఈ మారినేట్ స్పెషల్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఓకే విల్ యూజ్ ది స్పెషల్ మ్యారినేషన్. ఓకే. కార్న్ ఫ్లోర్. ఓకే. లిటిల్ మైదా, ఓకే, all-purpose powder. అన్ని కలిపి బాగా మిక్స్ చేసి మళ్ళీ. ఓకే. రెడీ టు డీప్ ఫ్రై అన్నమాట. ఓకే, ఇప్పుడు బాగా పట్టేసుకుంటుంది అండ్ కార్న్ ఫ్లోర్ అది వేసాం కాబట్టి మనకు మంచి క్రిస్పీ ఫ్లేవర్ కూడా వస్తుంది. మసాలా అండి మిక్స్ అయిపోయింది. ఓకే. సో దిస్ గోస్ ఇంటూ డీప్ ఫ్రై. ఓకే. డీప్ ఫ్రై చేయరా? ఓకే. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. బాయిల్డ్ ఆయిల్ ఇది ఫ్రెష్గా ఉంది సార్ ఆయిల్ యాక్చువల్లీ. సో డైలీ ఆయిల్ చేంజ్ చేస్తాడు. ఇది కపుల్ ఆఫ్ అవర్స్లో మార్చేస్తాం ఆయిల్. కపుల్ ఆఫ్ అవర్స్ యాక్చువల్లీ. చాలా నీట్గా చాలా హైజీన్గా కుక్ చేస్తారు ఇక్కడ. అయిపోయిందా? ఓ వావ్. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా టేబుల్ పైకి అన్నా జల్దీ టేబుల్ మీదకి పట్టుకొచ్చేసాయి, తినేద్దాం చలో. సో దబ్బకాయ రొయ్య డీప్ ఫ్రై తినేద్దామా? ప్రాసెస్ అయితే చాలా క్రంచీగా ఉంది, మంచి స్నాక్ ఐటమ్ లాగా కనిపిస్తుంది నాకు అది కదా. బాగుంటుంది అంటే చిన్నపిల్లలు ఇట్లాంటివి పెడితే బాగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి గబగబా తినేస్తారేమో నాకు తెలిసి. ఏమంటారండి? ఫ్రైడ్ ఐటమ్స్ కిడ్స్ కి చాలా అదే చాలా ఫేవరెట్ వాళ్ళకి. ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ పొటాటో అలాగా. ఆహా, ఏం సార్ ఇది ఇంత క్రంచీగా ఇంత దీంతో ఉంది ఏంటి సార్ ఇది? డీప్ ఫ్రైడ్ ఇది బాగా అసలు గుచ్చుతుంటేనే. ముందు మీ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత తిందామని వెయిట్ చేస్తాం. डरो मत सर, टेस्ट टू गुड है तुम खाओ సీరియస్లీ. వీడికి వచ్చి తినకుండా పోతే నీ జిందగీ దండగా. ఇట్లే చెప్తున్నా. నువ్వు మంచి మంచి పొటాటో ఫ్రైడ్ చిప్స్ తినుండొచ్చు, ఇంకోటి క్రిస్పీగా ఉండే కర్రం కుర్రం ఆడే మురుకులు తినుండొచ్చు. ఈ పులుపు, ఈ ప్రాన్స్ అస్సలు మామూలుగా క్రిస్పీగా లేదు, అల్టిమేట్ ఉంది. పిల్లలకి ఇస్తే గెంతులు వేసుకుంటే తింటారు. ఇక్కడికి వచ్చి తినకపోతే జిందగీ దండగబ్బా సీరియస్లీ. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అయింది సీరియస్లీ. ఎందుకంటే అవన్నీ దండగా సార్ దీని ముంగట. ఈ పులుపు, దబ్బకాయ పులుపు, ఇది కారం లేదు. ఫస్ట్ అంత కారం ఉండుంటే పరిచయం అవుతుంది. ఎందుకంటే మనం డీప్ ఫ్రై అనగానే ఫస్ట్ జనాలు కారాలు వేసేసి ఇంకోటి చాలా వేసేసి అది ఇంకో వరస్ట్ ఫ్లేవర్లో తీసుకెళ్ళిపోతారు. అసలు ఇది నో కలర్స్ నో నథింగ్ అసలు. అవును, చాలా అంటే చాలా క్రంచీగా. ఆ పులుపు ఫుడ్ ఎన్హాన్సర్స్ కూడా మనం చైనీస్ సాల్ట్ లాంటిది నథింగ్ యాడ్. మస్తు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, కానీ కెమికల్ ఫుడ్లో యాడ్ చేస్తే ఇట్స్ వెరీ అన్హెల్దీ యాక్చువల్లీ టు ఎనీ కస్టమర్స్. ఐ డోంట్ లైక్. అంటే నా రెస్టారెంట్స్ ఎక్కడున్నా కూడా నేను నెవర్ యూజ్ చైనీస్ సాల్ట్, అజినోమోటో, నథింగ్ అదర్. అండ్ కలర్స్ కంప్లీట్గా బ్యాండ్ రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో. మొత్తానికైతే ఈడ నేను 3 ఐటెంలు ట్రై చేసిన. 3 కల్లా నా పర్సనల్ ఫేవరెట్ ఈ ప్రాన్స్, దబ్బకాయ డీప్ ఫ్రై ప్రాన్స్. టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది. ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఇక్కడికి వచ్చి తినకుండా పోతే మటుకు మీ లైఫ్లో చాలా మిస్ అవుతారు. ఇదైతే రాసి పెట్టుకొని ఫర్ షూర్ ఇది తినాలి ఇక్కడికి వచ్చి.